రైట్, మనం వస్తున్న రిజల్ట్స్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. అయితే ఆల్రెడీ పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఇక్కడంతా కూడా సంబరాలు కూడా మొదలైపోయాయి. టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ కోవూరు నేత పోలంరెడ్డి దినేష్ రెడ్డి. దినేష్ గారు నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే దినేష్ గారు, ఎలా ఉందండి? బాగుందండి. మనం కూటమి సభ్యులంతా మనమే మొన్ననే కొద్ది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాతనే డిస్కస్ చేసాము. అవును, ఆ రోజే అనుకున్నాం మనము టీడీపీ ఖచ్చితంగా మనకు అనుకున్న రిజల్ట్ 120 సీట్స్ ప్లస్ వస్తుందని చెప్పి ఆ రోజే నేను గెస్ చేయడం జరిగింది. అదే రిజల్ట్ ఇవాళ కనిపిస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండి ఇది. ఎలక్షన్ జరగేటప్పటికే నాకున్న గట్ ఫీలింగ్ 100% టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది అనేది నాకు ఓటర్ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలండి మిమ్మల్ని. ఇప్పుడు ఓటింగ్ శాతం మనం చూసాం భారీగా పెరిగింది. అయితే ఓటింగ్ శాతం పెరగడానికి నేను అనుకోవడం 2 కారణాలు. ఒకటి, ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు చెప్పాడో ఆ పథకాల వల్ల ఓటింగ్ శాతం పెరిగిందా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో టీడీపీ ఓటింగ్ శాతం పెరిగిందా? మీరేమనుకుంటున్నారు? మొట్టమొదటి రీజన్ అండి ప్రభుత్వ వ్యతిరేకత. గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా లేదు. మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అలానే ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. కేంద్రం మనకిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదు. అలానే దాడులు పెరిగిపోయి మీరు చూశారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని ఎలా అవమానించారో చూశారు. రౌడీ పరిపాలన బాగా పెరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దీని అందరినీ పారదోలాలనేది ప్రజల్లో ఒక నిర్ణయం వచ్చేసారు. దానికి సూపర్ 6 పథకాలు యాడ్ అయినాయి అంతే. సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రజలకు సంక్షేమం అందించాలి, దాంతోపాటు అభివృద్ధిగా అందించాలని చెప్పి ఏదైతే లక్ష్యంతో సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారో నారా చంద్రబాబు గారు, అవి కూడా యాడ్ అయింది. మీరు చూస్తే చూడండి, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది కదా. బయట రాష్ట్రాల నుంచి అందరూ కూడా తరలి వచ్చారండి. ఇవాళ గతంలో మనకి ఏ ఎలక్షన్ లో కూడా మనకి ఇంత ఓటింగ్ శాతం ఇవాళ మన నెల్లూరు జిల్లాలోనే చూడండి ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా వచ్చింది. అలానే ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ఒక రికార్డ్ ఇది. ఈ టైం వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఒక రికార్డు. దీనికి కారణం ఏంటంటే ప్రజలందరూ మార్పు కోరుతున్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న ఛాన్స్ తీసుకోలేదు. ఏదన్నా మేము రాకపోయి మా ఓటు మ్యాటర్ అవుతుందా అని చెప్పి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా మా ఓటు కూడా మేము వెయ్యాలి, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, కూటమికి ఓటేయాలనే ఆలోచనలో అందరూ వచ్చారు. అందుకనే ఇంత భారీ మెజార్టీ వచ్చిందండి. రైట్, మీరే అంటున్నారు ఇంత భారీ మెజార్టీ వచ్చిందని. రైట్, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. మరి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? ఖచ్చితంగా అండి, ప్రజలు ఏవైతే ఆశలు అనుగుణంగా రేపు ఖచ్చితంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అందిస్తాము. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ కొనసాగిస్తాము. అలానే పోలవరాన్ని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో పూర్తి చేసేదానికి సాయశక్తులుగా నారా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు మేము కూడా ప్రయత్నిస్తాము. ప్రజలు చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. సంక్షేమం చాలా మందికి అందట్లేదు, అభివృద్ధి శూన్యము, చాలా మౌలిక వసతులు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఈ గెలుపు ఒక పక్కన ఆనందంతో పాటు రాబోయే 5 ఏళ్ళు బాధ్యతగా మేమందరం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా రేపు ఈ ఇచ్చిన అధికారాన్ని ఇలానే రానున్న 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకునే విధంగా మేము మా అడుగులు వేస్తాం. అంటే మీరు మీ ఎజెండా ఏంటండి? సంక్షేమమా, అభివృద్ధా? సంక్షేమంతో కూడిన అభివృద్ధి అండి. రెండు కూడా ఏ రాష్ట్రానికైనా రెండు కళ్ళు లాంటివండి. ఎందుకంటే అభివృద్ధి లేని రాష్ట్రం ఇవాళ మన గత 5 ఏళ్ళుగా చూస్తే 2019 నుంచి 2024 దాకా 100 కిలోమీటర్ల రోడ్డు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పడలేదు. అదే గతంలో నారా చంద్రబాబు గారు 22,000 కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ మీరు నెల్లూరు జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, లేదా అలానే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, ఏ గ్రామంకి వెళ్ళినా కూడా అక్కడ సిసి రోడ్లు వేసేసి ఏదో ఒక మిగిలింది 10% మాత్రమే. ఖచ్చితంగా రోడ్లు వేస్తాము, సౌకర్యాలు వేస్తాము, అభివృద్ధి చేస్తాము. దాంతోపాటు సంక్షేమం కూడా అవసరం అండి. ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారు, పేదలకి సంక్షేమం అందించాలి. లేకపోతే ఇవాళ అవ్వాతాతలు ఉన్నారు, అవ్వాతాతలు కేవలం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమం అందించాలి. అలానే మహిళలకి మేము హామీ ఇచ్చిన 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నాము. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి సౌకర్యం కల్పిస్తామన్నాము.
సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రము అందించాలి. అర్హులందరూ కూడా సంక్షేమం అందేటట్టు చేస్తాం. జనసేనతో మీరు కలవడం మీకు ఏ విధంగా కలిసి వచ్చింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఫస్టే ఒక ఓటర్లో ఒక పాజిటివ్ టెంట్ రావడానికి నారా చంద్రబాబు గారు జైల్లో ఉండి మేమందరం కూడా శోక దుఃఖంలో ఉన్న సమయంలో ఒక ఊరటలాగా ఒక మనోధైర్యం కల్పించడానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో నేను జత కలుపుతున్నాను, యాంటీ ఓట్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, యాంటీ ఓట్ నేను స్ప్లిట్ గా నేను అని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా మద్దతుగా నిలబడిన పార్టీ జనసేన. ఈ కూటమి వాళ్ళ అత్యధిక మెజార్టీ మీరు చూడండి. ఇవాళ కేవలం తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన అభ్యర్థులు కూడా చాలా చోట్ల మెజార్టీ 21 సీట్స్ లో దాదాపు 19-20లో ఇవాళ ముందంజలో ఉన్నారు. ఖచ్చితంగా మంచి అంటే ఓటర్ కోరుకున్న శైలి ఇది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. అయితే మా అజెండా సంక్షేమంతో కూడిన అభివృద్ధి. ఇన్ని రోజులు రాష్ట్రం వెనకబడిపోయింది, అభివృద్ధిలో కుంటుపడింది, ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు, విద్యా వ్యవస్థ సరిగా లేదు, ఇవన్నీ ఆయన చెప్తున్నటువంటి మాటలు. సో ఇవన్నీ ప్రజలు మాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తూ సంక్షేమంతో కూడిన అభివృద్ధి మేము చేస్తాము. ఏవైతే సూపర్ 6లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే దిశగా మేము అడుగులు వేస్తాము. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రజలకి లోటుపాట్లు జరగనివ్వము. ఇక ముందు అభివృద్ధి మీద మేము దృష్టి పెడతాం. చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో మేము తీసుకెళ్తామని చెప్పి పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్తున్నారు. మరి మరొక వైపు ఆయన చెప్పినట్లు ఇప్పటివరకు కూటమి అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుపొందుతూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా కూటమి అభ్యర్థులదే హవాగా కనిపిస్తుంది. అయితే మొన్న ఎలక్షన్స్లో అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈరోజు 17 సీట్లకు పరిమితం అవుతుందంటే నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి అది వ్యతిరేకత కావచ్చు, లేకపోతే టీడీపీ ఇచ్చినటువంటి సూపర్ 6 ఆఫర్లు కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారబోతుంది. ఆల్రెడీ కూటమి మనం చూసాం, ఎక్కడ చూసినా కూడా ప్రపంచం సృష్టిస్తూ ముందుకెళ్తుంది. మరొకవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి 2019లో 10కి 10 స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఈరోజు ఆ స్థానంలో టీడీపీ వచ్చింది. సో ఏది ఏమైనప్పటికీ తొందరలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మనకు ఆల్రెడీ అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ కాకపోయినప్పటికీ చాలా వరకు కూటమి అభ్యర్థులే తమ హవా నిలబెట్టుకుంటున్నారు. మరొకవైపు జనసేనకు సంబంధించి ఏదైతే నిన్నటి వరకు గేమ్ చేంజర్ అంటూ చెప్తూ వచ్చారో ఆ గేమ్ చేంజర్ ఈరోజు తన మాట నిలబెట్టుకున్నాడు. నిజంగా ఈరోజు టీడీపీ ఇంత ప్రపంచం సృష్టించడానికి కారణం ఖచ్చితంగా జనసేన కూడా కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రానికిలో ఇంకా ఎవరు టీడీపీకి పెద్ద దిక్కులేరు అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద అండగా నిలబడి ఆయన రాజమండ్రి జైల్లో కలవడము, అక్కడే ఆయన బయటకు వచ్చి మేము ప్రకటించడము, మద్దతు ప్రకటించడము, అదేవిధంగా మేము కూటమిగా ఏర్పడతామని చెప్పడము. సో అప్పటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని నేను చీలనివ్వను, ఖచ్చితంగా నేను నిలబెడతానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన మాట నిలబెట్టుకున్నారు. తన అభ్యర్థిని 21 స్థానాల్లో నిలబెట్టి దాదాపు 20 స్థానాల్లో ఆయన గెలిపించుకున్నారంటే నిజంగా ఆ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి రాబోతుంది. ఏదైతే గేమ్ చేంజర్ అన్నారో ఈరోజు ఆయన ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.